హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదిగోండి, మొన్న వచ్చిన మ్యాంగోస్ అయితే అన్నీ అయిపోయాయి. ఫ్రెండ్స్కి ఇచ్చేసాము, మేము తినేసాము, కొన్ని పడేసాము. ఇప్పుడైతే మళ్ళీ వచ్చాయి ఊరి నుండి. యాక్చువల్గా నిన్న వచ్చాయి ఈ మ్యాంగోస్ 3 మూటలు అయితే వచ్చాయండి. అందులో పండిపోయినవి, మగ్గిపోయినవి ఉంటే సగము అయితే తెచ్చేసారు నైటే. అవి మీకు యాడ్ చేస్తాను, లాస్ట్లో చూపిస్తాను. ఇవైతే ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దామండి. ఏ వెరైటీసో మాకు తెలియదు అనమాట. ఇవి పచ్చిగానే ఉన్నాయి, సగం అయితే గడ్డే ఉంది. ఇందులో కొన్ని వేరే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చారు మా హస్బెండ్. ఇదిగోండి ఎంత పెద్ద సైజు. ఇవైతే బేనిషా అండి. ఎంత పెద్ద సైజు కదండి, చాలా బాగున్నాయి. బట్ టేస్ట్ ఎలా ఉంటాయో మాత్రం తెలీదు, చూడాలి. ఇవన్నీ ఇప్పుడైతే నీట్గా పరచాలన్నమాట. నెక్స్ట్ మూట ఏదో చూద్దామండి, ఇందులో ఏ వెరైటీ ఉందో. ఇవన్నీ అసలు ఓపెన్ చేయలేకపోతున్నాను. ఇది ఏం వెరైటీ నాకైతే అంత తెలీదు. పుల్లూర అనుకుంటా, మా వారికి తెలుస్తాయి. ఇదైతే ఫుల్గా ఉందండి. ఇప్పుడు ఇది చూద్దాము. నాకు దమ్ము లేదంటావా? కొద్దిగా ఓపెన్ చేసి పెట్టారు నాన్న. మా రా అయితే. ఎక్కడద్దు, పట్టుకోరా పైకి. ఇవేమో శనక్కాయలు. జరుగు, నా నెత్తికంతా వచ్చేసి. ఇదేంది? ఇది ఆనపకాయలు కాదు, మనం ఏమంటాము, ఇవేమో పితికి పప్పు అండి. నాకు వీటి గురించి అంత ఐడియా లేదండి. యాక్చువల్గా ఫార్మింగ్ నాకు ఐడియా లేదు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఫార్మింగే నేను చూశాను. పితికి పప్పు అంటే ఆనపకాయలతో చేస్తారంట. ఫైనల్గా అయితే మ్యాంగోస్ని మా చిన్నోడి హెల్ప్తో ఇలా అయితే ఆర్గనైజ్ చేసామండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎలాంటి మ్యాంగోస్ తిన్నారు ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మరో షార్ట్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.